దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మరి ఒకసారి మనము కలుసుకొని ప్రభువును గురించి నేర్చుకోవడానికి, వాక్య సత్యాలు గ్రహించడానికి ప్రభు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. మనము కొత్త నిబంధన భక్తులను గురించి వాక్యము ద్వారా మనము వరుసగా తెలుసుకుంటూ ఇప్పటికీ ఇద్దరు ఎవరనగా మరియమ్మ, అలాగే ఎలిజబెత్ గురించి మనం తెలుసుకున్నాం. నేను సువార్తలను కూడా క్రమంగా చూస్తూ ఎవరెవరు ఆ సువార్తలలో ఉన్నారో ఆ స్త్రీలను గురించి నేర్చుకోవడానికి నేను సిద్ధపడ్డాను. అది మీకు తెలియజేయాలని. ఆ విషయంలో మనము మత్తయి సువార్త 9వ అధ్యాయం మరి 20 నుండి 22 వరకు మనము చదివితే, ఆ సమయమున 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడదని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే స్వస్థత కలిగినట్లుగా వాక్యంలో మనము నేర్చుకుంటాం. ఇదే మాటను మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుండి 34 వరకు కూడా వ్రాయబడి ఉంది. సరే, ఇక్కడ మనము గ్రహించాల్సిన విషయం ఏంటి అని అంటే, దేవుడు ఒక అధికారి వచ్చి, నా కుమారుడు చావు సిద్ధంగా ఉన్నాడు, మీరు వచ్చి ముట్టినట్లయితే తప్పకుండా స్వస్థత కలుగుతుంది, కాబట్టి మీరు వచ్చి బాగు చేయండి అని చెప్పి ముట్టండి, స్వస్థపరచండి అని అంటాడు. ప్రభు సరే పద నేను వస్తాను అని బయలుదేరి వస్తుంటాడు. ఈమె ఎప్పుడైతే ఆ మార్కు సువార్తలో క్లియర్గా రాశారు, వైద్యుల చేత అనేక తిప్పలు పడి డబ్బులన్నీ వ్యయం చేసి ఆ యొక్క పరిస్థితి నుండి బయటపడలేక ఆమె చాలా వేదన చెందినట్లుగా మార్కు సువార్తలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ తను వైద్యుల చేత తిప్పల పడి డబ్బంతా అయిపోయింది, ధనం వృధా అయిపోయింది, 12 సంవత్సరాల నుండి ఆ వ్యాధితో బాధపడిందంటే ఒక స్త్రీగా అందరికీ అర్థమవుతుంది ఎంత వ్యాధిని అనుభవించి ఉంటుంది. అయితే యేసుని గురించి విని ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. నేను యేసుని దగ్గరికి వెళ్తాను, ఆయన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడని నేను విన్నాను, కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టితే చాలు నాకు స్వస్థత అవుతుంది. ఎందుకని అలాగున్నది? ఎంతో మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చారు. అయ్యా, నీ చిత్తమైతే నన్ను ముట్టి స్వస్థపరచు, నీకు ఇష్టమైతే అని అడిగిన సందర్భాలు కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి. అయితే గుడ్డివాడు వచ్చాడు, ఇంకా చాలా మంది వచ్చారు. ఎందుకని ఏమిడి అలా నేను వెనకాల వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టి నేను బాగుపడతానని ఎందుకు నిర్ణయించుకోవాల్సి వచ్చింది అని అంటే, మనకందరికీ తెలుసు ఆమె బహిరంగంగా ఆ రోజుల్లో కనపడడం కానీ, తిరగడం కానీ, మనుషుల మధ్యలో తిరగడం కానీ చాలా చాలా తప్పు, పెద్ద నేరం. అందుకని ఆ పరిస్థితి రాకుండా, ఆ పరిస్థితి ఒకవేళ చూస్తే గనక, ఎవరైనా నన్ను గుర్తుపడితే కనుక, నేను రాళ్ల దెబ్బలే తప్ప నాకు ఇంకొక మార్గం లేదు కనుక, మరి ఈ సమాజము నుండి నేను తప్పించుకోవాలి, నాకైతే స్వస్థత కలట. కాబట్టి ఆ దేవాతి దేవుడు శక్తి కలిగిన వాడు, స్వస్థతనిచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు గనక నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టి నేను స్వస్థత పొందుతాను అని అనుకొని ఆ జన సమూహములో తను వెనకాల వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. సమస్తము ఎరిగి ఉన్న దేవుడు, ఆయనకు మరుగయింది ఏది లేదు. మనకు తలంపు పుట్టక ముందుకే గ్రహించే దేవుడని మనందరికీ తెలుసు. ఎప్పుడైతే విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగు ముట్టిందో వెంటనే ఆమె రక్తధార కట్టింది. అమ్మయ్య, వందనాలు ప్రభువా అని మనసులోనే చెప్పుకొని చిన్నగా వెళ్ళిపోదాం అనుకుంది. అక్కడ మార్కు సువార్తలో క్లియర్గా రాశారు ఏమని, ఎవరో నన్ను ముట్టుకున్నారు, ప్రభావము నాలో నుండి వెడలింది అని ప్రభువారు అన్నారు.
అంటే పేతురు బాబు అన్నాడు, అయ్యా ఆయనకి ఇప్పుడు దుడుకు పేతురు అని పేరు, కంగారు ఎక్కువ. ఎంతమంది నీ మీద పడిపోతున్నారు, జనసమూహము తోసుకుంటున్నారు, ఒకరికొకరు అందరు నీ మీద పడిపోతుంటే ప్రత్యేకంగా ఎవరో నా మీద నన్ను ముట్టుకున్నారు, ప్రభావం నాలో నుండి వెడలింది అని మీరు ప్రత్యేకంగా అడుగుతారేంటయ్యా అని అన్నారు. అంటే లేదు నన్ను ముట్టుకున్నారు, ప్రభావం నాలో నుండి వెళ్ళిందని, ఆమెను కనుగొనవరనని చుట్టూ చూశాడు అని మార్క్స్ వార్తలో వ్రాయబడి ఉంది. మీరు తప్పకుండా ఈ వాక్యం మార్క్స్ వార్త 5:25 నుండి 34 వరకు మీరు తర్వాత చదవండి. అయితే ఆమెను తన్ను ముట్టిన ఎవరో అని అన్న ఆయన ఆమెను కనుగొనవలనని చుట్టూ చూశాడు. అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరు ఆయన దగ్గరికి వచ్చారు, ఏ ఉద్దేశంతో వచ్చారో, ఏం అనుకొని వచ్చారో, ఎలాంటి విశ్వాసముతో ఆయన చెంగును ముట్టుకున్నారో ఆ మహాగణుడు అనంత జ్ఞాని అయిన సర్వమెరిగిన దేవునికి తెలుసు అన్న సత్యం సర్వ ప్రపంచానికి బోధపడుతుంది. అయితే ఎప్పుడైతే దేవుడు ఆమె వైపు చూశాడో, ఆమెకు నేను మరుగయ్యుండలేనని, నేను ఇది దాచలేని విషయం అని గ్రహించి వెంటనే ప్రభు దగ్గరకు వచ్చేసి గడగడ వణుకుచూ తన సంగతంతా చెప్పింది. అప్పుడు అన్నాడు ప్రభు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీకు సమాధానముతో వెళ్ళు అని చెప్పినాడు. నీవు నమ్మినట్లే నీ విశ్వాసమును బట్టి నీకు స్వస్థత కలిగింది తల్లి, నువ్వు సమాధానంతో వెళ్ళు అన్నాడు. దేవుడు ఎంత శక్తివంతుడైనా, ఎంత సర్వాధికారి సర్వశక్తివంతుడని ఆయన పేరున్నా మనలో విశ్వాసం లేకుంటే ఆయన ఏమీ చేయలేడని ఇక్కడ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ద్వారా ఈ సత్యం మనకు బోధపడుతుంది. అయితే ఈమె ఏం చేసింది, ఒక నిర్ణయం తీసుకొని ఒక ఆలోచనతో మరి ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆమె సడన్ గా యేసు ప్రభు కనబడితే ఆ సమూహంలో నేను వెళ్ళిపోయి చెంగు ముట్టుకుంటాను అనుకోలే. ఆమె విశ్వాసం ఎంతదంటే, నేను ఆయన ఎదురుగుండా వెళ్ళలేను, ఒకవేళ ఎదురుకుండా నేను వెళ్తే నేను ఎలాంటి రోగినో ఈ చుట్టుపక్కల వాళ్ళకు నేను తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా నన్ను రాళ్లతో కొట్టి చచ్చిపోతారు, బోధకుడా బహిరంగంగా ఇలాంటి వాళ్ళు రాకూడదు కదా, ప్రజల్లోకి రాకూడదు, అందరిని అంటుకోకూడదు కదా, ఈమె ఎలా వచ్చింది అని నా మీద నేరం మోపి ఇదంతా గోల చేస్తారు. కాబట్టి ఆయన శక్తి నేను ఎరుగుదును కనుక వెనకాల వెళ్ళిపోయి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటా నేను బాగుపడిపోతాను అని ఒక చక్కని నిర్ణయం తీసుకుంది, నిశ్చయం చేసుకుంది. ఏమనుకున్నదో అలాగే వెళ్ళింది, అలాగే క్రియ ద్వారా జరిగించింది, స్వస్థత కలిగింది. నమ్మడము ఒక ఎత్తు అయితే నమ్మడము ఎంత అవసరమో ఆ నమ్మిన ఆ విశ్వాసమును క్రియల్లో కనపరచబడడం అంతకంటే ఎక్కువమని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. చూడండి, యాకోబు పత్రిక 2:26 వచనములు అంటాడు, ప్రాణము లేని శరీరం ఎలాగు మృతము, క్రియలు లేని విశ్వాసము కూడా మృతమే అని రాశారు కదా. కాబట్టి క్రియలతో కూడిన విశ్వాసం మనకు ఉండాలి. ఒక మంచి నిర్ణయం నువ్వు ఇంటి దగ్గర తీసుకోవాలి. ఈరోజు నేను దేవాలయంలోకి వెళ్తున్నా, దేవుని సన్నిధికి వెళ్తున్నా, దేవుడు నాతో మాట్లాడాలి, నేను దేవుని ఈ విషయమై నేను అడుగుతాను, ఆయన నాకు జవాబిస్తాడు. నేను ఈ విషయమై నేను దేవుని దగ్గర ఆయన తాకితే ఆయన స్పర్శ నాకు ఈ విధమైన విడుదల, ఈ విధమైన నెమ్మది, ఈ విధమైన సంతోషాన్ని నాకు కలగ చేస్తుంది అని హృదయపూర్వకంగా నమ్మినట్లే క్రియల ద్వారా రుజువు చేసింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసము నువ్వు నమ్మినట్లే నీకు జరిగింది, నువ్వు సమాధానముగా దానివై వెళ్ళము అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఈ శిష్యుల కళ్ళు తెలవబడినాయి అన్నమాట. ఎంతమంది నీ మీద పడుతుంటే నన్ను ఎవరో ముట్టారు, నా ప్రభావం నాలో నుండి పోయిందని మీరు ఎలా అంటున్నారండి అని ఆయన అడిగారు కదా. అయితే నేనంటాను, వాడు తోస్తే మీద పడి వీడు తోస్తే మీద పడి అలాంటి వాళ్ళ కొరకు దేవుడు తన ప్రభావాన్ని విడుదల చేయడు. ఒక పర్పస్ ఉద్దేశంతో
ఒక ఆశతో, విశ్వాసముతో నీవు దేవుని దగ్గరికి వచ్చి ఆయనను ముట్టుకుంటే అద్భుతంగా నీకు విడుదల, ఆరోగ్యము, నెమ్మది కలుగుతుంది అని ఈ అమ్మ, ఈ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ద్వారా మనకు అర్థమవుతుంది. ఊరికనే వచ్చిపోయే వాళ్ళకు దేవుడు ఏం చేయడు, కూర్చొని వెళ్ళిపోయే వాళ్ళకు దేవుడు ఏం చేయడు. నువ్వేమనుకొని వచ్చావో, ఒక ఉద్దేశంతో వచ్చావో, ఆ ఉద్దేశాన్ని క్రియల్లో కనపరిస్తే తప్ప నీకు స్వస్థతను, నెమ్మదిని, శాంతిని, సమాధానము కలగదు అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఈ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఎలా అయితే ఇంటి దగ్గర సిద్ధపాటుతో వెళ్ళింది, అనుకొని వెళ్ళింది, నేను మనస్సులో ఒక నిర్ణయం చేసుకొని వెళ్ళింది మళ్ళా జన సమూహమును ఇంకేదో అనుమానముతోటో తను మళ్ళీ వెనక్కి రాకుండా క్రియల ద్వారా ఏమనుకుందో అది చేసింది. క్రియలు అక్కడ కనపరిచింది కనుకనే ఆమెకు ఆ విశ్వాసము మరి క్రియాశీలకమైంది. అద్భుతంగా దేవుడు తన ప్రభావాన్ని విడుదల చేశాడు, స్వస్థతనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నీ విశ్వాసం గొప్పది అన్నట్లుగానే ఉంది. అమ్మా, నువ్వు నమ్మినట్లే నీకు జరుగుతుంది అని ప్రభువారు ఆమెతో మాట్లాడినట్లుగా ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 9వ అధ్యాయము 20 నుండి 22 వరకు నేను చదువుతాను. మీరు వినండి. అదే మార్కు సువార్త 5వ అధ్యాయం, అందులో మరింత క్లియర్ గా అక్కడ రాయబడి ఉంది. అందుకని నేను అది చదవాలని ఆశిస్తున్నాను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తన కలిగినదంతా వ్యయం చేసేంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడి ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదని అనుకుని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి వస్త్రం ముట్టింది. వెంటనే ఆమె రక్తధార కట్టింది. ఇక్కడంట అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి, ఎందుకంటే దేవుడు తను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అని ఆయన అన్నారు కదండి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొలవని చుట్టూ చూశారు కదా. అంటే మన హృదయ అంతరంగములు మనం ఏమి ఆలోచించుకుంటున్నాము, ఏమి మనం అనుకుంటున్నాము, ఏమి ఉద్దేశిస్తున్నాము, అవన్నీ దేవుడికి తెలుసన్న సంగతి మనకు కూడా తెలుసు. అయితే మనం నమ్మినట్టే క్రియల మూలంగా, క్రియల ద్వారా రుజువు చేసుకోవాలని వాక్యం చెప్తుంది. అందుకు ఆయన కుమారి తన సంగతి అంతా ఆయనకు చెప్పినప్పుడు, అందుకని కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును గాకని ఆయన అన్నగానే నిజంగా ప్రజలు ఎంతో ఆనందంతో, సంతోషంతో తను వెళ్ళినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇదే మత్తయి సువార్తలో మరి యొక్క స్త్రీని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. 21 నుంచి, యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతం వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటే వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుతున్నదని కేకలు వేసి, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. పదే కేకలేస్తుంది. అప్పుడు శిష్యులు అన్నారు, ఈమె ఊరికి మన వెంట పడకుండానట్లు మన వెనకాల వచ్చి ఆమె ఏదో అడుగుతుంది అట్లా చెప్పకున్నట్లు ఆమెకు ఏదో ఒకటి చేయండి అని అంటే ఆయన ఏమన్నాడు, ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే కానీ నేను మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అంటే, ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమన్నాడు. మళ్ళా ప్రభు ఆమెతో ఏమన్నాడు అనంటే, పిల్లల రొట్టెలు కుక్క పిల్లలకు వేటి యుక్తం కాదు కదమ్మా అన్నాడు. ఆమె ఆ మాటలోని అర్థం ఆయన గ్రహించేసి, అయ్యా కుక్కలు కూడా
పిల్లలు తింటునేటప్పుడు రొట్టె బల్ల మీద నుండి పడే ముక్కలు తింటాయి కదయ్యా అనగానే, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా అని ఆమెతో చెప్పింది. ఆ గడియలోని ఆమె కుమార్తె స్వస్థతను ఏమండి, ఈమె అన్యురాలు, తూరు సీదోను ప్రాంతంలో నుండి ఈమె వచ్చింది. ఈమెను కానాను స్త్రీ, అన్యురాలైనా యేసుని గుర్చి విన్నది, యేసు యొక్క శక్తిని గుర్చి విన్నది. విని నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతుంది కనుక నేను ఆయన దగ్గరికి వెళ్ళి మరి ఆయన దగ్గర ఈ విషయమై నేను అడుగుతాను, ఒక్కసారి నువ్వు మాట సెలవిచ్చి నాకు సహాయం చెయ్య, నా కుమార్తెను బాగు చెయ్య అని అడుగుతానంటే వెళ్ళింది, అడిగింది. కానీ దేవుడు ఒక్క మాట కూడా జవాబు చెప్పాలి. వీళ్ళందరూ అట్లాగే అయ్యా కేకలు వేస్తూ, అయ్యా దావీదు కుమారుడు అన్నని అలా భర్తమై గుడ్డివాడు ఎలాగ కేకలు వేస్తాడు, ఈమె కూడా అలా కేకలు వేస్తూ, అయ్యా నా కుమార్తె బహువేదన పడుతుంది, బాధపడుతుంది, దయ్యం ఆమెను పీడిస్తుంది, దయచేసి నా బిడ్డను స్వస్థపరుస్తయ్యా, బాగు చేయయ్యా అని కేకలు వేస్తుంటే అప్పుడు వీళ్ళు అన్నారు, ఈ కేకలు వేయకుండా ఇవన్నీ పంపించేయచ్చు కదా అంటే, అప్పుడు ప్రభు ఏమన్నాడు, నేను నశించిపోతున్న ఇశ్రాయేల్ వద్దకు వచ్చాను కానీ ఇలాంటి అన్యుల వద్దకు నేను రాలేదు అన్నాడు. వెంటనే ఆమె గ్రహించేసి ఆ మాటకే వాళ్ళ కొరకే నేను వచ్చాను అనగానే ఆమె అయ్యా అయినా సరే మళ్ళీ వచ్చి మృక్కి, అయ్యా నా కుమార్తెను బాగు చేయి, నాకు సహాయం చేయమని అప్పుడు అన్నాడు. మళ్ళీ అన్నాడు దేవుడు, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేట యుక్తం కాదు కదమ్మా అన్నాడు. అప్పుడు అంతే, అవును కాని ప్రభువా కదంటే ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా ఆ యజమానుని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తింటాయి కదా అంటే, దేవుడు ఈమెను ఒక కుక్క పిల్లతో సమానంగా పోలిస్తే నిజమే ప్రభువా అంది. నిజంగా ఎంత తగ్గింపు, ఎంత సహనము, ఎంత ఓర్పు అనుకుందో మనం గ్రహించాలండి. ఈనాడు క్రైస్తవ లోకానికి, దేవుని సన్నిధికి వచ్చే వారికి అసలు ఈ ఓపిక, ఈ సహనం అనేది అస్సలు లేదు, తగ్గింపు అంతకన్నా లేదు. అలాంటి కాలంలో మనం బతుకుతున్నాం. ఈమె అయితే నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమానుడు తినే బల్ల మీద నుండి వచ్చే కింద పడే రొట్టె ముక్కలు తింటారు కదా, కొన్ని అలాంటిది ఏదో చెయ్యయ్యా, దానికి మేము అర్హులం కాదయ్యా, దానికి అర్హులం కదా, దయచేసి మేము నిజమే కుక్క పిల్లలమే, కానీ ఆ రొట్టె ముక్క లాంటి, బల్ల మీద నుండి పడిన రొట్టె ముక్క లాంటి సహాయం నాకు చేయండి అని అడిగింది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా అనేసరికి ఏమన్నాడు దేవుడు అని, అమ్మా అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగా అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోని ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఇద్దరి విశ్వాసాన్ని మనం గమనిస్తున్నాం. ఒక విశ్వాసమేమో తను ఏది నిర్ణయించుకుందో, ఏది అనుకుందో అది మరి ఆ జన సమూహాన్ని చూసి కానీ ఏమన్నా అవుతుందని అనుమానపడమేమి లేదు. తను ఏమి నిర్ణయించుకుందో అది వెనకాల నుండి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది, స్వస్థత నొందింది. ఎప్పుడైతే విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగు ముట్టారో దేవుడు ఆమె కోసం తన ప్రభావాన్ని విడుదల చేసి ఆమెను స్వస్థపరిచారు. ఏమి ఒక ఉద్దేశము లేకుండా, కారణం లేకుండా, వాడి దోస్తే మీద పడి వీడి దోస్తే మీద పడితే దేవుని ప్రభావం ఎప్పుడు బయటకు వెళ్ళబడదు అని మనం గ్రహించాలి. ఒక ఉద్దేశంతో, ఒక ఆలోచనతో, ఒక పర్పస్తో దేవుని దగ్గర ఇది నేను పొందుకోవాలని ఆశతో ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో, దేవుని దగ్గరికి వస్తారో వారు తప్పకుండా వారు కోరినది పొందుకుని వెళ్తారు అని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. తర్వాత తన్ను ముట్టిన వారు స్త్రీయో పురుషుడో కూర్చున్న వారందరికీ తెలియాలని ఆమెను కనుగొనవలనని చుట్టూగా చూశారు. అప్పుడు ఆమె, అమ్మో నేను మాట్లాడకుండా స్వస్థతను నన్ను గ్రహించేసింది, వందనాలు మనసులో చెప్పుకుంది, ఇక పోదాం అనుకుంటుంది. కానీ దేవుడు ఇక్కడున్న వారందరికీ ఆమె విశ్వాసాన్ని వెల్లడి చేయాలని, ఊరికనే నిన్ను మీద పడితే, అనుకోకుండా తగిలితే, ఎవడో తోస్తే ప్రభువుని అనుకుంటే ఒక
ఆ ప్రభావం విడుదల కాదని దేవుడు వాళ్ళకు కూడా రుజువు చేయదలిచాడు, వాళ్ళకి చెప్పదలిచాడు. అందుకే ఆమెను కనుగొనవలనని చుట్టూ చూసేసరికి ఆమె గడగడ వణుకుతూ నేను ఇక మరుగయ్యుండలేనని గ్రహించి తన సంగతంతా చెప్పి ఆయనకు ఆ సంగతి వివరిస్తే అప్పుడు ప్రభు ఏమన్నాడమ్మా, నీ విశ్వాసము, నువ్వు విశ్వసించినట్లే నీకు జరిగిన తల్లి, నువ్వు సమాధానంతో వెళ్ళు అని చెప్పారు. ఇక్కడ ఈ ఈ కనాను స్త్రీ పదే 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 దేవుడిని అడుగుతూ ఉంటే దేవుడు వినిపించుకోనట్టుగా వెళ్ళిపోతున్నారు. అయ్యా ఆమె ఊరికే వచ్చి మన వెనకాల కేకలు వేయకుండా ఆమెకి ఏదో ఒక మాట చెప్పయ్యా అంటే ఏమన్నాడు, నేను ఇశ్రాయేలు ఇంటి వారే నశించి వారి యొద్దకే వచ్చాను అని చెప్తే ఆమె వెంటనే ఏమంటుంది, ఇంకా కేకలేస్తుంది, అయ్యా నా బిడ్డను కనికరించయ్యా. అప్పుడు ఆయన ఏమన్నాడు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదమ్మా, యుక్తం కాదు అన్నాడు. అంటే నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తింటాయి కదా అన్న. అంటే నిజంగా ఇశ్రాయేలు పిల్లలే, నేనే ఒక కుక్క పిల్లలాగా నీ బల్ల కింద తిరిగేదాన్ని. నాకు నిజంగా అంత అర్హత లేదు, కానీ ఆ రొట్టె ముక్క తినే అర్హత అయినా నాకు ఉంటది కదయ్యా అన్నది. నిజమే ప్రభువా అన్న మాట ఎంతో తగ్గింపు ఉంటే తప్ప రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు తన్ను తాను పూర్తిగా తగ్గించుకుని, అవునయ్యా నేను అర్హురాలను కాదు, కానీ ఒక కుక్క పిల్ల నీ బల్ల దగ్గర పడిపోయిన ముక్కలు తింటే నువ్వేమనవు కదా, అలాగ నాకేదో ఒక సహాయం చేసి నా బిడ్డను కనికరించయ్యా. నేను డిమాండ్ చేయట్లేదు, నన్ను కనికరించు. రొట్టె మీద ఉండే బల్ల మీద ఉండే రొట్టె తినటకు అర్హులు పిల్లలైతే కింద పడిన ముక్కలు తినటకు కుక్క పిల్లలకు అర్హత ఉందిగా, అట్లాగే అనుకుని నా బిడ్డకు సహాయం చేయండి అని అడిగింది. అప్పుడు అన్నాడు దేవుడు, అమ్మా నీ అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము గ్రహించాల్సింది ఏంటి అనంటే, ఈ రెండు సందర్భాల్లో ఎంత గొప్ప విశ్వాసం ఉంటుందో అంత గొప్ప కార్యాలు మన పట్ల జరుగుతాయి. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఎప్పుడు మార్పు లేని వాడే, ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. కాలాక సమయాలకు ఆయనకు వాటితో నిమిత్తము లేదు ఆయనకు. అది నువ్వెప్పుడు అంటే అప్పుడు నువ్వెప్పుడంటే అప్పుడు ఆయన చేస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలి, ఎంత విశ్వాసం ఉందో అంత విశ్వాసాన్ని కనపడతా. విశ్వాసము వెల్లడి చేయాలి, క్రియల ద్వారా రుజువు చేయాలి. నీవైనా నేనైనా అలా రుజువు చేస్తేనే అద్భుతాలు మనము చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునగా. నా బిడ్డల విషయంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. నేను ఎంతగా నమ్మానంటే అంత నమ్మినట్టే దేవుడు కాలేదు. నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఎందుకనంటే పుస్తకం రాస్తున్నాను, మీరు చేతికి వచ్చినప్పుడు మీరు చదువుతారు. కానీ ఇక్కడ సందర్భం వచ్చింది కనుక, పెద్ద బాబు మా పెద్ద అబ్బాయి పుట్టినప్పుడు దేవుడు చక్కని బాబు నాకు ఇచ్చాడు. మరి నార్మల్ డెలివరీ అయింది, సంతోషంతో సాయంకాలానికే ఇంటికి చేరుకున్నాము. ఇంకా చాలా మా అక్కయ్యలు వచ్చారు, అమ్మ ఇంటికి, చెల్లి మరి పురుడికి వచ్చిందంట, బాబు పుట్టాడంట, అక్కల వాళ్ళు వీళ్ళు వచ్చి చాలా హ్యాపీగా ఉంది ఇల్లంతా కూడా. నాకంటే పెద్ద అక్క బాబుకి స్నానం చేస్తుండగా ఈ లెఫ్ట్ ఇయర్ దగ్గర ఒక చిన్న హోల్ లాగా కనపడింది. ఏంటిది ఇక్కడ ఉంది అని చూపించింది నాకు. నేను చూశాను, మా వారు చూశారు, అక్కోళ్ళు కూడా చూశారు. ఏంటి అర్థం కాలేదు. సరే అయిపోయింది, స్నానం ముగించి 1 సంవత్సరం అయిపోయిన తర్వాత 2వ సంవత్సరంలో ఏం జరిగిందంటే, ఆ హోల్ దగ్గర చిన్న కురుపులాగా అవ్వడం, ఆ బాబుకు అట్లా అయిన తర్వాత ఈ ఎడమ ప్రక్క మొత్తం చెంప ఎర్రగా అయిపోవడం, ఫుల్ జ్వరం. కాస్త కూత కదా 103, 104 అంత జ్వరం వచ్చేసిన చిన్న బిడ్డకి. అమ్మో అని భయపడిపోయి వెంటనే
మేము డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళాము. చిన్న కురుపులాగే. ఆ డాక్టర్ గారు ఈఎన్టీ స్పెషలిస్ట్ అప్పుడే లండన్ నుంచి వచ్చాడంట. ఆయన చూసి అన్నాడు కదా, అమ్మా ఇది హోలే, ఇది వెనక దీనికి ఒక గడ్డలాగా ఒక ఉంటుంది, దాని ఏర్లు పాకుతాయి. అయితే బాబు ఆపరేషన్ చేసి తీసేటప్పుడు ఇది పోదు కనుక ఆపరేషన్ తట్టుకునే వయసు వచ్చే వరకు ఇదిగో నేను ఈ టాబ్లెట్స్ రాస్తున్నా, ఈ ఇంజెక్షన్ రాస్తున్నా, ఇవి మీరు క్రమంగా వాడండి అది వచ్చినప్పుడల్లా. ఆ తర్వాత ఆపరేషన్ చేసి ఆ గడ్డ మొత్తం తీసి పడేసేద్దాము, పూర్తిగా బాబుకు ఆ సమస్య పోతుంది అని చెప్పి మందులు రాసిచ్చాను. భారభరితమైన హృదయంతో వేదనతో ఇంటికి వచ్చాం మేము. ఇంకా నేను సరే ఇక మందులు వేస్తున్నాను, ఆ టాబ్లెట్లు వేస్తున్నాను, ఆ ఇంజెక్షన్ చేయించాను. కానీ ఎప్పుడైతే డాక్టర్ ఆ మాట అన్నాడో ఇక అది నా హృదయంలోకి వెళ్ళిపోయింది. ఇంకా నేను నా ప్రార్థనలో ఒకటే ప్రార్థన చేస్తాను, అయ్యా నువ్వు పరమ వైద్యుడవు, నీకు అసాధ్యమైంది లేదు. ఆ వయస్సు వచ్చి ఆపరేషన్ జరిగే ఆ టైం కంటే ముందే నా కుమారుని నువ్వు స్వస్థపడతాయ్యా, నువ్వు కృప చూపయ్యా, నువ్వు కృప చూపయ్యా అని ఇక ఒకటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అది ఎప్పుడైతే జ్వరం తగ్గిపోతుందో ఆ మందులే కానీ ఇంజెక్షన్ చేయగానే అది కొంచెం పగిలిపోయి అందులోంచి కొంచెం అంతా ఏదో రసి కారిపోవడం, ఇంకా బాగైపోతున్నాడు బాబు. అయితే నేను మాత్రం ఆ ప్రార్థనను వదిలిపెట్టకుండా నా బిడ్డను స్వస్థపరచాలి, నీ మహిమ కొరకు నిలబెట్టి వాడుకో అయ్యా, నీ మహిమ పొందు నా బిడ్డతో, ఈ అద్భుతం నా బిడ్డ పట్ల చేయించి ఆ డాక్టర్ చెప్పే వయసు రాకముందుకే నువ్వు నా బిడ్డను తాకాలి, దర్శించాలని ఒకటే ప్రార్థన చేస్తున్నా. ఇలా చేస్తుండగా దేవుడు ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చింది. వాడు నేను ఎప్పుడు నర్సరీని ఇంట్లోనే చెప్పి నేర్పించేదాన్ని, ఎల్కేజీకి స్కూల్కి పంపించాలి పిల్లలు. అప్పుడు అన్నయ్య లెటర్ రాశాడు, మా దగ్గర మంచి ఆంగ్లో ఇండియన్ టీచర్ని తీసుకొచ్చి మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టాడు పెద్దన్నయ్య, నువ్వు పిల్లల్ని పంపించు, నేను చూసుకుంటాను, నేను ఇందులో జాయిన్ చేస్తానని అని చదివిస్తానన్నాడు. మాకు కూడా మేము ఉన్న పల్లెటూరు అది, అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేదని బాధపడుతున్నాం, దేవుడు ఒక మంచి ఉపాయం చెప్పాడని దారం తెరిచాడని మా వారిని నేను మాట్లాడుకొని తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని, నేను డాలిని పెద్దవాడిని ఇద్దరిని కూడా నేను ఆ స్కూల్ కొరకు వాళ్ళ దగ్గర పంపించి, అన్నయ్య ఒక విషయం చెప్పాలి, ఇదిగో పెద్ద బాబుకి అప్పుడు మీరు చిన్నప్పుడు మీరు కూడా చూసారు పుట్టుకలో ఇట్లా ఉంది కదా, దీనికి డాక్టర్ దగ్గరికి ఇలా చెప్పాడు అని విషయం అంతా చెప్పి, ఇదిగో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇదిగోండి, ఈ ఇంజెక్షన్ చేయించాలి, ఈ టాబ్లెట్లు వేయాలి, అప్పుడు ఒక 2 రోజుల్లో 3వ రోజుల్లో తగ్గిపోద్ది అన్నయ్య, ఇట్లా చెప్పాడు అని చెప్పి అంత విషయం అది చెప్పి నేను వచ్చేసాను. అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ ఇయర్లో 1 సార్లు 2 సార్లు వచ్చింది, వాళ్ళ మెడిసిన్ వాడారు, తగ్గిపోయింది, అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఎందుకో మాకు ఇంకా పిల్లల్ని అక్కడ ఉంచబుద్ధి కాక వాళ్ళ డాలిని పెద్దవాడిని ఇద్దరిని తీసుకొని వచ్చేసాను నేను. సరే అప్పుడు థర్డ్ ఇయర్ అయిపోయి 4th ఇయర్ కూడా వచ్చింది కదా, ఈ లోపు అయితే ఇంకా ఇలా జరుగుతూ ఉంది. 3rd ఇయరే అనుకుంటాను నేను. ఒకసారి పనమ్మాయి రాలేదు, రాకపోతే నేనే పిల్లలకి స్నానం చేయించడానికి నేను అక్కడికి తీసుకొని వెళ్ళి స్నానం చేయిస్తున్న పెద్దోడికి. స్నానం చేస్తూ నేను ఇక్కడ చూశానండి, చెవు దగ్గర ఇక్కడ గుంట పడిపోయి అసలు హోల్ లేదు ఏం లేదు, కాలిపోయి మచ్చ పడతా చూసారా, అలా మచ్చబడిపోయి గుంటలాగా అలా ఏర్పడింది. అలా దేవుణ్ణి గంతులు వేస్తూ దేవుని స్తుతించి దేవుని బిడ్డను గట్టిగా హత్తుకొని కన్నీళ్లతో దేవుని స్తుతిస్తూ దేవుని ఎంతో మహింపరిచి ఇంట్లోకి పరిగెత్తుకొచ్చి ఇదిగోండి చూడండి అని మా వారు చూసి మా వారు కూడా చాలా సంతోషపడి దేవుడు అయితే సంతోషించి దేవుని మహిమపరిచాం. వెంటనే
ఒక్క నిమిషం అమ్మా, రికార్డింగ్ అవుతుంది అక్క. పరిమళక్క చేస్తున్నాను. రికార్డింగ్ అవ్వలేదక్క. రికార్డింగ్ చేస్తున్నాను, మళ్ళీ చేయనా? ఓకే. దేవునికి మహిమ కలుగునుగాక. వెంటనే నేను సంతోషంతో ఆనందంతో ఈ వార్తను మా వారికి చెప్పాను. ఇద్దరం కలిసి దేవుని మహిమపరిచాం. అన్నయ్య వాళ్ళకు కూడా తెలియజేయాలని నేను లెటర్ ద్వారా అన్నయ్యలకి ఈ విషయం తెలియజేశాను. వాళ్ళు కూడా చాలా సంతోషంతో మళ్ళా నాకు రిప్లై ఇచ్చారు. అద్భుతాలు దేవుడు నేటికి సజీవుడుగా మాతో కూడా ఉన్నాడని నేనంటాను. బైబిల్లో రాసి ఎవరికో జరిగినవి కాదు. ఆ వాక్యాన్ని విన్నప్పుడు, ఆ వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు దానిని మనకు అన్వయించుకొని మనము కూడా క్రియల ద్వారా విశ్వాసాన్ని రుజువు చేసుకునేలా ఉంటే తప్పకుండా అనేకమైన అద్భుతాలు మనం కూడా చూడగలుగుతామని నేను ధైర్యంగా చెప్పగలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఏ విధంగానైతే అలాగ నేను నీ మహిమ కొరకు నిలబెడుతున్నాను అని ప్రార్థన చేశానో, ఒక దైవజనుడు చెప్పాడు ఏమని, చిన్నప్పుడు నిన్ను దేవుని మహిమ కొరకు వాడు మీ మమ్మీ మొక్కుబడి చేసుకుంది, దేవుడు ఒక అద్భుతం చేశాడు, అవునా? కాబట్టి నువ్వు ఆయన మహిమ కొరకు ఆయన సేవలో సాగాల్సిందే అని చెప్పాడు ఒక ప్రాఫెసీ. మా బాబుకు నేను చెప్పిన కాబట్టి గుర్తుంది. మరలా నన్ను పిలిపించి అందరి ఎదుట ఆ విషయాన్ని చెప్పి, ఇది కరెక్టేనా అమ్మా, మీరు అలా చేశారా అని నన్ను అడిగారు. అడిగితే నేను అవునండి, నేను చిన్నగా ఉన్నప్పుడు 2 years అప్పుడు నేను ఇలాగా దేవుడికి మొక్కుబడి చేసుకున్నాను, ప్రార్థించాను. నా ప్రార్థన దేవుడు విని త్వరితంగా ఆయన దాదాపు ఒక 12 సంవత్సరాల వయస్సు స్థితి తగ్గుతుంది అని చెప్పినటువంటి అది ఆ కార్యం మరి 2-3 ఏళ్ళకి తగ్గిపోయేలాగా దేవుడు చేశాడు అని నేను సాక్ష్యం ఇచ్చాను. అలాగే దేవుని మహిమ కొరకు ఇప్పుడు సేవలో వాడబడ్డం మనం అందరం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. మనం గ్రహించాల్సింది ఏంటి? వాక్యము ఈ 2 సందర్భాల్లో ఏది మనము విశ్వసించామో దాన్ని క్రియల ద్వారా రుజువు చేయాలి. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ తను అనుకుంది, నమ్మింది, నమ్మినట్టే క్రియల ద్వారా రుజువు చేసింది. అలాగే కనాను స్త్రీ కూడా తను నమ్మింది, నమ్మినట్లే ఆమె ఎంతగా తగ్గింపు కలిగి, నిజమే అయ్యా, నిజమే, మేము కూడా డిమాండ్ చేయలేదు. దయచేసి ఆ కింద పడిన రొట్టెలు తినే కుక్క పిల్ల ఏ విధంగా అర్హురో కింద పడినవి తినడానికి నేను కూడా అలాగే అర్థిస్తున్నాను. అయ్యా దయచేసి సహాయం చేసి నా బిడ్డను స్వస్థపరచమంటే దేవుడు ఆమె తగ్గింపునకు, ఆమె విశ్వాసాన్ని ఈ రెండింటిని కూడా చూసి, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అగునుగాకని ప్రకటించాడు. ప్రకటించినట్టే అద్భుతమైన స్వస్థత తన కుమార్తె కలిగి వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. మనకు మామూలుగా దేవుడు గొప్పవాడని నమ్మడం వేరు, ఇలాంటి విశ్వాసాన్ని అందు ఉంచి క్రియల ద్వారా రుజువు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఇంటి దగ్గర విశ్వసించింది, నేను ఇలా వెళ్తాను, నేను ఇలా వస్త్రపు చెంగు ముడతాను, నేను బాగుపడతాను అనుకుంది, అక్కడికి వెళ్ళాక ఆ కార్యం చేయకపోతే లేకపోతుంది. కనుక ఆమె ఏమని నిర్ణయించుకుందో, ఏమని నమ్మిందో అది ఆ క్రియల ద్వారా ఆమె వస్త్రపు చెంగు ముట్టి ఆమె బాగుపడింది. ఆ పేతురు అన్నట్లుగా వాడు వీడితోస్తే ఆయనకి వెళ్ళి తగిలితే అలాగ దేవుడు తన యొక్క ప్రభావాన్ని విడదలని ఒక ఉద్దేశపూర్వకంగా విశ్వాసముతో నమ్మకముతో ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఆయనను ధరించితేనే ఆయన ప్రభావం విడుదలై మనకు స్వస్థత, నెమ్మది, క్షేమం కలుగుతుందని
స్త్రీని బట్టి మనకు అర్థమవుతుంది. రెండవ స్త్రీ కనాను స్త్రీ, దేవుడు అసలు పలకకున్నా వెనకాల వెళ్ళి పిలుస్తూనే ఉంది. ఆయన ఏమన్నాడు, రక్షించిపోతున్న ఇశ్రాయేళ్ల కొరకు నేను వచ్చాను తప్ప నేను అందరి కొరకు కాదు అన్నారు. అంటే ఆయన అలాగే అయ్యా దయచేసి కనికరించి బాగు చేయాలని అలాగా బొర పెడుతూ ఉండగా ప్రభు ఇంకా ఏమన్నాడు, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేట యుక్తం కాదు అని అంటే ఇశ్రాయేలును పిల్లలుగా పోల్చి ఈ కనాను స్త్రీ వీళ్ళందరినేమో కుక్క పిల్లలుగా పోల్స్తే కూడా ఆమె ఏ మాత్రం ఎంత మాట అంటారని బాధపడ్డము, ముఖం మార్చుకోవడము, ఎంతైతే మాత్రం దేవుడు అవన్నీ దగ్గరకు వస్తే ఇలాగంటావయ్యా అని బాధపడ్డము చేయలేదు. నిజమయ్యా, మేము అర్హులం కాదయ్యా, మాకు అంత అర్హత లేదయ్యా, కానీ నీ శరణకు వచ్చాము, కృప చూపయ్యా. ఆ కింద పడిపోయిన రొట్టె ముక్కలు తినే కుక్క పిల్లలతో సమానమే మేము, అయితే నీ సహాయం మాకు దయచేయి. ఆ రొట్టెన్న కింద పడేస్తే అదే తీసుకుపోతాము అన్నట్లుగా ఆ తగ్గింపుతో విశ్వాసం అడిగితే దేవుడు అద్భుతంగా అబ్బా మీ విశ్వాసం గొప్పది అని చక్కగా పిలిచి మరి ఆమెను స్వస్థపరిచినట్లుగా దేవుని వాక్యం ద్వారా నీ కుమార్తె బాగైపోయిందని మాట సెలవిచ్చాడు. అద్భుతంగా ఆమె కుమార్తె బాగా. ఈ రెండు ఉదంతాలు, ఈ రెండు ఉపమానాలు మనకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే విశ్వాసం ఉండడం ఎంత అవసరమో క్రియల ద్వారా రుజువు చేసుకోవడం అవసరం. ఆ దేవాతి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అతిశయం, గర్వం ఏ విధంగా మనలో ఉండకూడదు. తగ్గింపు స్వభావం అనేది చాలా చాలా అవసరం అని దేవుని సన్నిధిలో మనం గ్రహిస్తున్నాం. ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతాడని దేవుడే చెప్పారు. కాబట్టి మనము తగ్గించుకొని మనము మరి దేవుడు కోపడితే, దైవజనుడు కోపడితే కోపం వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. దేవుని మాట గద్దింపుగా వస్తే తండ్రి శిక్షించు ప్రతి కుమారుడు ధన్యుడు రాయబడి ఉంది. కాబట్టి మాట ద్వారా శిక్షించిన, కోపడిన, క్రియల ద్వారా అయినా మనము సహించి ఓర్చుకుంటే ధన్యులం అవుతాం. మనం ఏది ఆశించామో అంతకంటే అధికంగా దేవుడు ఫలాలు మనకిస్తాడని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి మన జీవితంలో మనం అందరం విశ్వాసులమే. బిలీవర్స్ అంటారు. బిలీవర్స్ అంటేనే విశ్వాసులు. కానీ చాలా మంది నమ్మడం బట్టికే ఏసేపు దేవుడని నమ్ముతారు, అంతేగాని క్రియల ద్వారా ఆయనను సంతోషపరచడం, క్రియల ద్వారా మనకు కావలసినవి పొందుకోవడం చాలా మందికి చేత కాదని సత్యం మనకి అర్థమవుతుంది. కాబట్టి మనం ఎవరం అలా ఉండొద్దని, క్రియల ద్వారా రుజువు చేసుకునే వాళ్ళని ఉండాలని, క్రియలు లేని విశ్వాసం మృతమని దేవుడే చెప్పాడు. కాబట్టి మనం ఏం పలుకుతున్నామో అది మన క్రియల్లో కనపడాలి. మనం ఏం విశ్వసించామో మన క్రియల్లో కనపడాలి. వాళ్ళే దేవుని దగ్గర నుండి ఏదైనా పొందుకోగలరు. అసాధ్యమైన సైతం ఒక్క క్షణంలో దేవుడు సాధ్యం చేయగలడని గ్రహింపు కలిగి మనం అందరం ఉందాం. దేవుడు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.